హలో ఎవ్రీవన్. యూపీఎస్సీ సెంట్రల్ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ఎగ్జామినేషన్కి ప్రిపరేషన్కి ఏ రిఫరెన్స్ బుక్స్ చదవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా నవడేస్ మనకి ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ ఉంది. ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ అంటే చాలా కాపీస్ టెక్స్ట్ బుక్స్ అవైలబుల్గా ఉన్నాయి. టూ మెనీ బుక్స్ ఆర్ అవైలబుల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్. ప్రతి ఒక్క సబ్జెక్ట్కి చాలా టెక్స్ట్ బుక్స్ కాపీస్ ఫ్రీగా అవైలబుల్గా ఉన్నాయి. అయితే వీటిలో ఏవి ప్రిపేర్ అవ్వాలి, ఏ బుక్ సెలెక్ట్ చేసుకోవాలనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎనాటమీ ఫిజియాలజీ తీసుకోండి. రాస్ అండ్ విల్సన్ మంచి బుక్, టాటారా మంచి బుక్. ఏమవుతుందంటే గ్రూప్స్లో చాలామంది నాకు ఈ బుక్ కావాలి, ఆ బుక్ కావాలని మెసేజ్ పెడతారు, ఎవరో ఒకరు అప్లోడ్ చేస్తారు, అన్నీ కలెక్ట్ చేసుకొని పెడతారు. ప్రాబ్లం ఏంటంటే జస్ట్ చెక్ యువర్ సెల్ఫ్. అన్ని బుక్స్ కలెక్ట్ చేసుకొని ఒక దగ్గర పెడతారు కానీ రిఫర్ చేసేది చాలా తక్కువ. అలా చేయకండి. ఊరికనే బుక్స్ అన్ని కలెక్ట్ చేసుకొని అదొక మిషన్ లాగా చేసి అవి చదవకుండా ఉంటే ఇట్ ఈస్ ఆఫ్ నో యూస్. నౌ లెట్ us అండర్స్టాండ్ దిస్. ఒక స్టాండర్డ్ బుక్ పిక్ చేసుకోండి. ఒక స్టాండర్డ్ బుక్ అంటే ఏ బుక్లో అయినా కాన్సెప్ట్ ఇస్ ద సేమ్. ఎక్కడ కాన్సెప్ట్ చేంజ్ అవ్వదు. మీరు ఫార్మకాలజీ తీసుకోండి, మీకు రంగండేల్ ఉంది, త్రిపాఠి ఉంది, ఇంకా హయ్యర్ లెవెల్ గుడ్మెన్ అండ్ గిల్మెన్ ఉంది. ఏ బుక్లో అయినా కాన్సెప్ట్ ఈజ్ కాన్సెప్ట్. ఇప్పుడు ఎగోనిస్ట్ అంటే ఏం చెప్తాం? ఎనీథింగ్ విచ్ హ్యాస్ గాట్ ఎఫినిటీ విత్ ద రిసెప్టార్ అండ్ షోస్ ఇంట్రిన్సిక్ యాక్టివిటీ. అంటే రిసెప్టార్తో బైండ్ అయ్యే ఎబిలిటీని ఎఫినిటీ అంటాం, రెస్పాన్స్ చూపించగలిగితే ఇంట్రిన్సిక్ యాక్టివిటీ అంటాం, దాన్ని ఎగోనిస్ట్ అంటాం. ఈ ఎగోనిస్ట్ అనే కాన్సెప్ట్ మీరు ఏ బుక్లో చూసినా ఇదే ఉంటుంది. కాబట్టి పర్టికులర్గా ఈ బుక్కే చదవాలా, ఆ బుక్కే చదవాలని కాదు. మీకు స్టాండర్డ్ రిఫరెన్స్ బుక్స్ ఏవైతే పీసీఐ సిలబస్లో మెన్షన్ చేశారో ఒక బుక్ పిక్ చేసుకోండి, సరిపోతుంది. ఊరికనే టూ మెనీ బుక్స్ కూడా కలెక్ట్ చేసి ఇట్ ఈస్ ఆఫ్ నో యూస్. అంటే పర్సనల్గా చదివేటప్పుడు కొంతమందికి కొన్ని బుక్స్ బాగా అనిపిస్తాయి. ఇప్పుడు నాకు పర్సనల్గా టాటారా చాలా బాగా అనిపిస్తుంది, రంగండేల్ బాగా అనిపిస్తుంది. అట్లాగా మీ పర్సనల్ చాయిసెస్ చూసుకోండి. సో ఫస్ట్ థింగ్ ఈజ్ సెలెక్షన్ ఆఫ్ ఎ టెక్స్ట్ బుక్, ఓన్లీ వన్ టెక్స్ట్ బుక్. మళ్ళీ చెప్తున్నాను, ఒక పర్టికులర్ టాపిక్ ఒక టెక్స్ట్ బుక్ సెలెక్ట్ చేసుకోండి. ఫార్మకాలజీ, రంగండేల్ ఏదో ఒకటి, ఆర్ త్రిపాఠి మీ ఇష్టం. ఎనాటమీ ఫిజియాలజీ, టాటారా ఆర్ రాస్ అండ్ విల్సన్ ఏదో ఒకటే చేసుకోండి. అన్నీ కలెక్ట్ చేసి పెట్టుకొని డంప్ చేయకండి. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి. నౌ దిస్ ఈజ్ $1 million క్వశ్చన్. బుక్స్ మన దగ్గర ఉంటాయి కానీ చదివేటప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ చాలా టిపికల్గా వస్తుంటాయి. మనం దాన్ని ప్రాపర్గా అర్థం చేసుకోవాలి. ప్రాపర్గా అర్థం చేసుకోవాలంటే ఒక 2-3 ఎగ్జాంపుల్స్ ఇస్తాను. లెట్ us అండర్స్టాండ్ దిస్. ఇప్పుడు మన అందరికీ చాలా పాపులర్గా ఫార్మకాలజీలో తెలిసినవి నార్-ఎడ్రినలిన్, ఎడ్రినలిన్. లెట్ us అండర్స్టాండ్ దిస్. ఇప్పుడు ఈ రెండిటి గురించి ఇచ్చి దీంట్లో ఏది హార్మోను, మెజారిటీగా ఏది హార్మోన్ ఆర్ ఏది న్యూరో ట్రాన్స్మిటర్ అడిగారు అనుకోండి, యూ షుడ్ బి ఏబుల్ టు ఆన్సర్ దట్. ఇది ఆన్సర్ చేయాలంటే మీకు హార్మోన్ అంటే ఏంటి, న్యూరో ట్రాన్స్మిటర్ అంటే ఏంటో తెలియాలి, ఎడ్రినలిన్, నార్ ఎడ్రినలిన్ ఫిజియాలజీ తెలియాలి. అప్పుడే ఆన్సర్ చేయగలుగుతారు. ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే మనం జనరల్గా వాటి ఫార్మకాలజికల్ యాక్షన్స్ ఏంటో చదువుతాం కానీ వేరే లెవెల్లోకి వెళ్ళి ఆలోచించాం. ఎగ్జామినేషన్స్ ఎప్పుడు కూడా ఆ లెవెల్లోకి వెళ్ళి మిమ్మల్ని క్వశ్చన్ చేస్తూ ఉంటారు. కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, నార్ ఎడ్రినలిన్, ఎడ్రినలిన్ రెండు కూడా ఏంటంటే సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్కి సంబంధించినవి. అయితే బేసికల్గా హార్మోన్ అంటే ఏంటి అంటే ఒక గ్లాండ్ నుంచి బ్లడ్లో రిలీజ్ అయ్యి బ్లడ్ నుంచి ఆర్గన్ ఎఫెక్ట్ చేసే దాన్ని హార్మోన్ అంటాం. మరి న్యూరో ట్రాన్స్మిటర్ అంటే న్యూరాన్ ఎండ్లో రిలీజ్ అయ్యి సినాప్సిస్ దగ్గర రిలీజ్ అయ్యి ఈ న్యూరాన్లోని ఇన్ఫర్మేషన్ ట్రాన్స్మిట్ చేసేదాన్ని న్యూరో ట్రాన్స్మిటర్ అంటారు. సో నార్ ఎడ్రినలిన్ ప్రైమరీలీ ఇట్ ఈస్ న్యూరో ట్రాన్స్మిటర్, ఎడ్రినలిన్ ఈజ్ ప్రైమరీలీ హార్మోన్. ఎందుకంటే ఎడ్రినలిన్ ఎక్కువగా బ్లడ్లో రిలీజ్ అవుతుంది. మరి న్యూరో ట్రాన్స్మిటర్గా కూడా ఉంటుంది కానీ తక్కువ అది ప్రపోర్షన్. అదే నార్ ఎడ్రినలిన్ అయితే ఇట్ ఈస్ ప్రైమరీలీ న్యూరో ట్రాన్స్మిటర్. ఎడ్రినల్ గ్లాండ్ నుంచి ఒక 20% నార్ ఎడ్రినలిన్ కూడా వస్తుంది కానీ దాని ప్రపోర్షన్ తక్కువ. ఆ గ్లాండ్ నుండి బ్లడ్లోకి రిలీజ్ అయ్యే హార్మోన్లా యాక్ట్ చేసే ప్రపోర్షన్ తక్కువ. అందుకే ప్రైమరీలీ నార్ ఎడ్రినలిన్ని న్యూరో ట్రాన్స్మిటర్ అని, ఎడ్రినలిన్ని హార్మోన్ అని అంటాం. ఇలా అర్థం చేసుకోవాలి. సో ఓవరాల్గా ఒక వ్యూ వచ్చి అర్థం చేసుకుంటే దెన్ ఎవ్రీథింగ్ విల్ బి ఈజియర్ వన్. సుడిక్స్లో చూద్దాం. సుడిక్స్లో బెర్నౌలీ ప్రిన్సిపల్ ఉంది, వెరీ పాపులర్ వన్. ఇప్పుడు మనకి ఏరోజాల్స్ ఇలాంటివన్నిటిని బెర్నౌలీ ప్రిన్సిపల్ ద్వారానే చేస్తారు. బెర్నౌలీ ప్రిన్సిపల్ ఏం చెప్తుందంటే వెన్ వెలాసిటీ ఈజ్ హై, ప్రెషర్ గోస్ డౌన్, అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ రిలేషన్షిప్. ఎలా అర్థం చేసుకోవాలంటే మీరు స్ప్రేస్ చూడండి, మనం డియోడ్రెంట్స్ అవన్నీ వాడతాం. ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుంది, చాలా హై వెలాసిటీతో బయటకు వస్తుంది ఆ స్ప్రే. బయటకు వచ్చినప్పుడు ఏమవుతుంది, బాటిల్లో ప్రెషర్ ఎక్కువ, బయట ప్రెషర్ తక్కువ. అంటే హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి రాగానే అదంతా యాటమైజ్ అయిపోతుంది. అదే బెర్నౌలీ ప్రిన్సిపల్. అర్థం చేసుకునేటప్పుడు మనం సింపుల్గా అంటే వెలాసిటీ ప్రెషర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాకుండా ఎలా వాడుతున్నారో ప్రాక్టికల్గా అర్థం చేసుకుంటే మీకు కమాండ్ వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ బెర్నౌలీ ప్రిన్సిపల్ యూజ్ చేసుకునే మన బౌలర్స్, బుమ్రా లాంటి వాళ్ళు బాల్ని స్వింగ్ చేస్తారు. ఎయిర్లో స్వింగ్ అవుతుంది బాల్. ఎలా అవుతుంది అనుకున్నారు?
వాళ్ళు ఒక సైడ్ అంతా కంప్లీట్గా పాలిష్ చేస్తూ ఉంటారు బాల్. సో అటు సైడ్ స్మూత్ సర్ఫేస్, ఆపోజిట్ సైడ్ రఫ్ సర్ఫేస్లో వచ్చి ప్రెషర్ డిఫరెన్స్ వస్తుంది. సో వాళ్ళు బాల్ చేసేటప్పుడు ప్రెషర్ డిఫరెన్స్ వచ్చి తక్కువ ప్రెషర్ ఉన్న వైపు ఆ బాల్ టర్న్ అయిపోద్ది. అదే స్వింగ్ బౌలింగ్ ప్రాక్టికల్ అప్లికేషన్ ఇది. సో ఇలా అర్థం చేసుకొని మనం ప్రాక్టికల్గా రిలవెంట్గా ఉన్న టాపిక్స్ అర్థం చేసుకుంటే సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, యూపీఎస్సీలో 70% ఆఫ్ ద సిలబస్ ఈజ్ రిలేటెడ్ టు జ్యూరిస్ప్రూడెన్స్. నా జ్యూరిస్ప్రూడెన్స్ డ్రై సబ్జెక్ట్ అయినా యూ కెన్ మేక్ ఇట్ ఇంట్రెస్టింగ్. ఇప్పుడు డ్రగ్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ ఉంది. ఆ యాక్ట్ని చూసినట్టయితే ఆ యాక్ట్ని చాప్టర్స్గా డివైడ్ చేశారు, చాప్టర్స్ని సెక్షన్స్గా డివైడ్ చేశారు, సెక్షన్స్ సబ్సెక్షన్స్గా చేశారు, సబ్సెక్షన్స్లో క్లాజెస్ వచ్చాయి. ఇది ఓవరాల్ స్ట్రక్చర్ ఆఫ్ దట్ డ్రగ్ అండ్ కాస్మెటిక్ యాక్ట్. ఇంకా చాలామందికి వచ్చి ఒక డౌట్ చెప్తా వినండి. ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయని క్వశ్చన్ వచ్చి ఎక్స్క్యూజ్ మీ, ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయని క్వశ్చన్ వచ్చింది అనుకోండి, ఏం ఆన్సర్ చేస్తారు? యూ నీడ్ టు రీడ్ ద క్వశ్చన్ ప్రాపర్లీ. డ్రగ్ అండ్ కాస్మెటిక్ యాక్ట్లో కేవలం 2 షెడ్యూల్సే ఉన్నాయి. ఫస్ట్ షెడ్యూల్, సెకండ్ షెడ్యూల్. డ్రగ్ అండ్ కాస్మెటిక్ రూల్స్లో చాలా షెడ్యూల్స్ ఉన్నాయి. షెడ్యూల్ ఏ, షెడ్యూల్ హెచ్, షెడ్యూల్ జి, ఇవన్నీ ఏంటి? షెడ్యూల్ ఎం, ఇవన్నీ షెడ్యూల్సే. కానీ డ్రగ్ అండ్ కాస్మెటిక్ రూల్స్లో వచ్చేవి. యాక్ట్లో వచ్చేవి 2 షెడ్యూల్స్. సో చదివేటప్పుడు ఒక క్లారిటీతో చదివితే ప్రాబ్లమ్స్ రావు, ఎగ్జామ్ కరెక్ట్గా చేయగలుగుతారు. ఊరికనే బుక్స్ తీసుకొని చదివి టైం స్పెండ్ చేసి యూజ్ లేదు. సో యూజువల్గా టీచర్స్గా మాలాంటి వాళ్ళ పని ఏంటి అంటే మీకు క్లియర్ కట్ పిక్చర్ ఇవ్వడం, ఏం జరుగుతుంది, ఎలా చదవాలి, ఏం నేర్చుకోవాలి. ఇప్పుడు ఎంజైమ్స్ ఏం చేస్తాయి? రేట్ ఆఫ్ రియాక్షన్ పెంచుతాయి వితౌట్ పార్టిసిపేటింగ్ ఇన్ ఇట్. టీచర్స్ కూడా ఇట్లానే చేస్తారు. ఏం చేస్తారంటే మీరు ఒక గంట సేపు కష్టపడితే అర్థం కాని టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒక 10 నిమిషాల్లో మీకు అర్థం అవుతుంది. అంటే మీ రేట్ ఆఫ్ రీడింగ్ టైం ఏమైంది? పెరిగిపోయింది. చాలా తక్కువ టైంలో ఎక్కువ చదువుతున్నారు. సో అట్లానే యాక్ట్ చేస్తారు ఒక టీచర్ ఫెసిలిటేటర్గా. సో మీరు కరెక్ట్గా లెక్చర్స్ అన్ని ఫాలో అయ్యి అర్థం చేసుకుంటే చదవడం అనేది ఈజీ అవుతుంది. అంటే స్టూడెంట్ లెవెల్లో ఇవన్నీ అర్థం చేసుకొని కాంపిటేటివ్ ఎగ్జామ్ చేయడం కొంతవరకు కష్టమే ఉంటుంది. కానీ ద మూమెంట్ యూ పుట్ ఎఫర్ట్స్ దెన్ ఇట్ విల్ బి బెటర్. సో బుక్స్ అగైన్ నా ఫైనల్ సజెషన్ ఏంటంటే టూ మెనీ బుక్స్ కలెక్ట్ చేయండి. స్టాండర్డ్ బుక్స్ సబ్జెక్ట్ ఒకటి పెట్టుకోండి, సరిపోతుంది. ఇట్ ఈస్ అ వేస్ట్. మీరు చెక్ చేయండి మీ మొబైల్లో, మీ ల్యాప్టాప్లో ఎన్ని బుక్స్ ఉన్నాయి, ఎన్నిసార్లు ఆ బుక్స్ చదివారో చూడండి. అసలు ఓపెన్ కూడా చేసి ఉంటాం. సెకండ్ వన్, చదివేటప్పుడు చాలా ప్రాపర్గా లాజిక్స్ అర్థం చేసుకోవాలి. ఎలా అర్థం చేసుకోవాలో ఒక బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ ఉండాలి. దెన్ యూ విల్ గెట్ కమెంట్. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా చేయగలుగుతారు. ఐ హోప్ దిస్ ఈస్ యూస్ఫుల్. ఆల్ ది బెస్ట్.